కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కొత్త చంద్రబాబు గారిని చూసినట్టుంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే మారటం అంటే ఈ మార్పులో ఒకటి అంటే ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోణంలోనే పనిచేసేవారు. రోజుకు 18 గంటలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన సమయాన్ని వెచ్చించారు. మనం 2014-19 సమయంలో చూసాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసం, అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం ఆయన అహోరాత్రులు శ్రమించారు. ఆ సందర్భంలో సంక్షేమ పథకాలను కూడా ఒక పకడ్బందీగా అమలు చేసినప్పటికీ కార్యకర్తలతోటి, తెలుగుదేశం పార్టీ వర్గాలతోటి, అదే నాయకులతోటి కొంచెం అనుసంధానం చేసుకోవడంలో కొంత మిస్ అయిన మాట వాస్తవం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో అంగీకరించారు. అది మార్చుకుని ప్రజారంజక పరిపాలన అందించడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పార్టీని కూడా ఒక సవ్యమైన దిశలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక వ్యూహాత్మక పయనం అయితే ప్రారంభించారనేది కనిపిస్తుంది. ఈరోజు పెన్షన్ల పంపిణీనే తీసుకుందాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ అనేది జరిగేది. అందులో చాలా సందర్భాల్లో చాలా అవకతవకలు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం చేపట్టేటప్పుడు ఒక మాట ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఒక మాట ఇచ్చారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఇప్పుడున్న అప్పటి వరకు ఉన్న 3,000 పెన్షన్కి 1,000 రూపాయలు అదనంగా చేసి 4,000 ఇస్తామని చెప్పారు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఏప్రిల్లో ఎన్నికల ప్రచారంలో ఈ మాట చెప్పడం ప్రారంభించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏప్రిల్, మే, జూన్ నెలల 3,000 రూపాయలు కూడా కలిపి ఇప్పుడు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 4,000కి అదనంగా 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అసలు ఈ పెన్షన్ అనేది, సామాజిక పెన్షన్ అనేది మనం ఈ పరిణామ క్రమం చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారికి పెన్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వృద్ధులకి కొంత చేయూతగా ఉంటుంది, ఒక పాకెట్ మనీ లాగా, ఒక వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికని 35 రూపాయలతో ఆ రోజున పెన్షన్ స్టార్ట్ చేశారు. ఆ 35 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 1995లో 75 రూపాయలకి పెంచారు. దాన్ని 2004లో రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. నేను 2,000 చేస్తాను, 200 రూపాయలు చేస్తాను. ఆ 200 రూపాయలు పెంచడానికి ఆయన 25 రూపాయలు 3 దఫాలుగా పెంచి 75ని 200 రూపాయలు చేయడానికి ఆయన 3 దఫాలు వాడుకున్నారు. సంవత్సరానికి 50 రూపాయలు చొప్పున. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చి 200 రూపాయలకి 800 రూపాయలు కలిపి 1,000 రూపాయలు పెన్షన్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2018లో దాన్ని 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చారు. అది కూడా మేము తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే 3,000 పెన్షన్ చేస్తానన్నామో అదే మాటని జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పెన్షన్ ఇస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 200 రూపాయలు పెంచి 2,250 రూపాయలు ఇచ్చారు. పెంచుకుంటూ పోతామని చెప్పి మేము ఒకేసారి పెంచుతాం అనలేదంటూ ఆ 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఈ ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ 3,000ని 4,000 చేస్తామని ఇచ్చిన హామీని మీరు ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే, ఈ మొదటి నెలలోనే పెన్షన్ల పంపిణీలో ఆయన అమలు చేసి చూపించారు. అమలు చేసి చూపించేది కూడా ఈరోజు మీరు చెప్పినట్టుగానే ఉదయం 6 గంటలకి పెనుమాక గ్రామంలో, ఇప్పుడు మా యువనేత ఎవరైతే నారా లోకేష్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఈరోజు ఆయన పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అట్లానే ఆయన ఒక్కరే చేయటం కదా, మీరు ఇందాక చెప్పారు కదా, ఆయన చేయటంతో పాటు మా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరితోటి అందరికీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోల్లో పెన్షన్ల పంపిణీ చేశారు. అట్లానే బీజేపీ తరఫున ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ధర్మవరంలో పెన్షన్లు పంపిణీ చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మా ఎమ్మెల్యేలు అయితే, మా ఇన్ఛార్జీలు అయితే, మా పార్టీ నాయకులైతే, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఈరోజు ఒక పండగ, పెన్షన్ అనేది ఈరోజు 7,000 రూపాయలు లబ్ధిదారికి అందుతుందనేది ఒక పండగ వాతావరణంలో ఈరోజు తీసుకెళ్లారు. ఇట్లా ఈ కార్యక్రమాలు మీకంటే మీరు ఇందాక చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మారిన విధానం అనే దాని గురించి చెప్పాల్సి వస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్, సీఎంఓ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే
అంటే ఆయన మీద అపప్రద ఉంది. అపప్రద కాదు సార్, 2004కు ముందు 1995 నుంచి 2004 వరకు ఆయన ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయన సాగించిన ప్రస్థానం అభివృద్ధి కోణంలో మేము మళ్ళీ గర్వంగానే చెప్పుకుంటాం. మన సైబరాబాద్ సిటీనే తీసుకోండి, హైదరాబాద్ చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు సాధించడం కానీ ఇదంతా ఆయన ఏంటంటే ఒక అభివృద్ధి కోణం, అది ప్రజలకు సంక్షేమానికి కూడా ఉపయోగపడుతుంది. సంపద సృష్టించి దాన్ని ప్రజలకు ఎలా వినియోగించాలి అనే విషయంలో ఆ సంపద ఎక్కడి నుంచి వస్తాయి, కంపెనీలు వస్తే వస్తాయి, కంపెనీల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది, కంపెనీల నుంచి ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరిగితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆ ఆదాయం మళ్ళీ మార్కెట్లో రీసర్క్యులేట్ అయితే ఆ మనీ అంతా ఫ్లోట్ అవుతుంటుంది. ఇది సమాజానికి ఎక్కడ ఎప్పుడు ఎలా చేరాలనేది చేరుతుంది. దానికోసం ఆయన నిరంతరం పరితపించారే తప్ప ఆ రోజున కూడా ఆయన చేసిన తప్పు కాదు. కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకునే విధానం మీరన్నట్టుగా ఓ సెక్షన్ ఆఫ్ పీపులో లేకపోతే ఒక రాజకీయ పార్టీయో సెక్షన్ ఆఫ్ మీడియాయో దాన్ని తప్పులెత్తి చూపించి ఒకే ఉదాహరణ చెప్తా. ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఇదంతా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్పారు. వ్యవసాయంలో నష్టం వస్తుంది, ప్రతి కుటుంబం నుంచి ఒక బిడ్డను చదివించుకుని వాళ్ళని ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా తీసుకెళ్తే మీ కుటుంబ ఆరోగ్య పురోగతికి అదొక సహకారంగా ఉంటుంది అని. దాన్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం దండగన్నారని తీసుకెళ్లారు. ఆయన మాట అనలేదు, క్లియర్ కట్గా ఆయన చెప్పలేదు. కానీ మేము అలా అనలేదని కూడా చెప్పుకోలేకపోయారు మీరు అప్పుడు. చెప్పారండి, చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు అదే చెప్తుంటా. ఒక నిజం ఒక పద్ధతిగా జనంలోకి వెళ్ళే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టుకుని వచ్చేస్తుంది అంటారు. అది నిజం చెప్పులు దొడుకునే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుంది అంటారు. అట్లాగా కొంతమంది చేసిన దుష్ప్రచారాలు జనంలోకి వెళ్ళి, అలాగే మొన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో కూడా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనది అమరావతి అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, లేకపోతే విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం ఎయిమ్స్ సాధించడంలో అవనివ్వండి, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీకి కానివ్వండి, లేకపోతే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన విద్యా సంస్థలు ఇవ్వనివ్వండి, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో 13 ఆ రోజున ఉన్న 13 జిల్లాల్లో 13 సంస్థలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని తెచ్చి ఒక సమాన స్థాయిలో అభివృద్ధి అనేది చూపించాలని ఆయన పడ్డ తపన మనం చూసాం. ఒకటండి, ఇప్పుడు మీరు ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ విజయవాడలో వచ్చింది, మీ హయాంలోనే వచ్చింది, చెప్పుకోలేకపోయారు ప్రాపర్గా. అంటే ఇది మేము తీసుకొచ్చాం, మేము పోరాడం కాబట్టి వచ్చిందని చెప్పుకోలేకపోయారు. కారణం ఏంటంటే మీ ఫోకస్ అంతా కూడా పోలవరం మీద పడిపోయింది, అమరావతి మీద పడిపోయింది. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ వచ్చింది మంగళగిరిలో, ఈ దేనికి తీసిపోని విధంగా కన్స్ట్రక్షన్ నడిచింది అండ్ ఇంకా డెవలప్ అవుతుంది. ప్రభుత్వాలు సబ్సిక్వెంట్ గవర్నెన్స్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇలాంటి ఒక 15-16 ఇన్స్టిట్యూషన్స్, తిరుపతికి వచ్చిన ఇంకొక జాతీయ స్థాయి సంస్థ, దేశంలో 4 చోట్ల ఉంటే ఒకటి తిరుపతికి వచ్చింది. మీ ఇనిషియేషన్ని మీరు చెప్పుకోలేకపోవటంలో మీ నాయకుల అలసత్వం ఉంది. అంటే ఎంతసేపు ముఖ్యమంత్రి చెప్తారులే మందేంట్లే ఇది అని చెప్పేసి ఒక ధోరణి, ఒక అలసత్వ ధోరణి ఆ పర్టికులర్ పీరియడ్లో మీ సీనియర్స్లో వచ్చిందనేది ఒక అబ్జర్వేషన్. మీరు అంగీకరించకపోయినా ఖచ్చితంగానే అంగీకరిస్తుంది. దానికి నేను చెప్పే వివరణ ఒకటే. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రభుత్వము పార్టీ రెండు ఒక రైలు పట్టాలాగా సమానంగా నడవాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్త అనేవాళ్ళు, పార్టీ నాయకులు అనేవాళ్ళు, ఇదిగో మా ప్రభుత్వం ఈ విజయాలను సాధించింది, మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము ఈ అభివృద్ధి చేసాం అని చెప్పడంలో కొంత విఫలమైన వాస్తవం. ఎందుకంటే మీరన్నట్టుగా ఎంతసేపు పోలవరం, అమరావతి. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ మనం కూడా ఏదైనా ఒక పెద్ద విషయాన్నే ముందు ఫోకస్ పెడతాం. అమరావతి రాజధాని నిర్మాణం అనేది సంపూర్తిగా జరిగితే అక్కడ మనం అన్నదే ఇన్కమ్ జనరేట్ అయ్యి అక్కడ ఒక సమగ్ర వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అలాగే పోలవరం ఉంది, పోలవరం అనేది నిర్మాణం పూర్తయితే మీకు అక్కడ అది జీవనాడి అండి. గోదావరి అనేది జీవనది, పుష్కలంగా కొన్ని లక్షల క్యూసెక్కులు నీళ్లు వరదల సమయంలో వృధాగా సముద్రంలో కలిపిన సందర్భాలు ఎన్నోసార్లు చూసాం. వరదలు వచ్చి గోదావరి జిల్లాలో దిగువ ప్రాంతాలు నాశనం అయిపోయిన పరిస్థితులు చూసాం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం అనే ప్రక్రియ తీసుకొచ్చి పోలవరం నుంచి ఏదైతే గోదావరి మిగిలిన జలాలు ఉన్నాయో దాన్ని కృష్ణా బేసిన్లోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు వాడచ్చు. అట్లానే కృష్ణానది ఎగువ నుంచి నాగార్జున సాగర్ నుంచి అయితే శ్రీశైలం నుంచి అయితే వచ్చే జలాలని మన ఆంధ్రప్రదేశ్ వాటా ఏదైతే ఉందో దాన్ని రాయలసీమకు మళ్లించుకుంటే రాయలసీమను సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వగలిగిన పరిస్థితి, ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు ఇవ్వగలిగిన పరిస్థితి పోలవరం పూర్తయితే మనం సాధించుకోవచ్చు అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భావించారు.
ఆ కారణంగానే మీరు అన్నట్టుగా అమరావతికి పోలవరానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం. అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా మంగళగిరిలో వచ్చిన ఎయిమ్స్ కానీ, తాడేపల్లిగూడెంలో వచ్చిన నెట్ కానీ, లేకపోతే వైజాగ్లోనో, తిరుపతిలోనో, ఇతర ప్రాంతాల్లోనో వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఆ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులది, ఆ జిల్లాలో ఉన్న కార్యకర్తలది. అయితే పార్టీ పరమైన ప్రక్రియలో ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం వీ మస్ట్ టెక్నాలజీ ది ఎఫర్ట్స్ ఇనిషియేటెడ్ బై వెంకయ్యనాయుడు గారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండకముందర అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది నిజంగా అక్కడ రావడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్ మనం ఇక్కడ ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున మేము ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా సంపూర్ణ సహకారం అందించారు. కేవలం ఒక ప్రత్యేక హోదా విషయంలోనో, ప్రత్యేక ప్యాకేజ్ విషయంలోనో మాకు వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా మేము ఆ రోజున ఎన్డీఏ టీడీపీ బయటికి రావడం జరిగింది. దానివల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ, అక్కడి ప్రజల సమగ్ర అభివృద్ధి, ఆ రెండు కోణాల్లోనే ఆయన ఏ రోజు పనిచేస్తూ వచ్చారు. మీకు ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకురావాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే మన సీనియర్స్ వాళ్ళు దగ్గర నుంచి ఆయన పరిపాలన చూసిన వాళ్ళు కంప్లీట్గా పార్టీ అఫైర్స్ అన్నీ చంద్రబాబు గారు చూసేవారు జనరల్ సెక్రటరీగా. ప్రతి ఒక్క గండిపేటలో ఉండేది అప్పుడు మీ కార్యాలయం. ఎవరైనా కార్యకర్త నాయకులు వస్తే రిజిస్టర్లో ఆయన స్వయంగా సంతకం వాళ్ళ పేర్లు అవన్నీ రాయించుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారట. అంటే ఒక సెగ్మెంట్ ఎట్లా ఉంది అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేయాల్సిన ఇష్యూస్ ప్రతి ఒక్కటి ఈ రోజుకి ఆయనకు అలవాటు ఉంది. మీరు ఆయన దగ్గర నుంచి గమనిస్తుంటారు కాబట్టి ఎవరు ఏ చీటీ ఇచ్చినా జేబులో పెట్టుకొని ఆయన తిరిగి కూర్చున్నప్పుడు అది చదివి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఆ అలవాటుని నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అందిపుచ్చుకోలేదు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ కూడా మీరు మళ్ళీ అంగీకరించకపోవచ్చు. మెజారిటీ అందరూ నేను 80% అందిపుచ్చుకోలేకపోయారు. పటాటోపానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కానీ ఆయన మాదిరి పనిచేసే విషయంలో ముందుకు రాలేదని. దీన్ని నేను ఒప్పుకోనండి. పనిచేసే విషయం అనేది కాదు, మీకు అదే చెప్తున్నా. ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా 82 నుంచి 85 వరకు నడిచిన వ్యవస్థ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తరువాత, అప్పుడు మేము ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, అది వేరే విషయం. కానీ మేము విన్నది మీరన్నది నేను విన్నదే చెప్తున్నా. గండిపేటలో కూర్చుని యాజ్ ఏ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన స్ట్రక్చరల్ ఏదైతే నిర్మించుకుంటూ వచ్చారో ఆ వ్యవస్థ బలమైన వ్యవస్థ. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో ఏ స్థాయిలో ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలనే విషయంలో ఒక రూల్ తయారు చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిర్మాణం చేశారు. ఆ కారణంగానే ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా ఈవేళకి తెలుగుదేశం పార్టీ ఒక బలమైన వ్యవస్థగా నిలబడిందంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేపట్టిన చర్యలు. మీరు ఎందాకన్నా పాయింట్కి చెప్తున్నా, 2014 to 19 మధ్యలో పార్టీకి ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ ఎక్కడంటే చెప్తున్నా. సపోజ్ కళా వెంకటరావు గారు ఆ రోజున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన క్యాబినెట్లోకి వచ్చారు విద్యుత్ శాఖ మంత్రిగా విధుల నిర్వహణలో పడి పార్టీ పరంగా ఆయన సమయం కేటాయించలేకపోయారు. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఉన్నారు. ఆయనకు కూడా చాలా సందర్భాలు మేము చెప్తూ ఉండేవాళ్ళం. ఆయన కూడా ఆ రోజున క్యాబినెట్లోకి ఎప్పుడైతే వచ్చారో ఒక పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధిలో, అంటే మాకు వచ్చింది ఏంటంటే మేము పార్టీ నష్టపోతుందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో అనే దానికంటే కూడా ప్రజలకు మేము ఏం చేయాలి అనే తపనలో తండ్రికి తగ్గ తనయుడిగా చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లోకేష్ బాబు కూడా మీరు ఆ రోజున చూశారు. కేంద్ర ప్రభుత్వం చాలా అవార్డులు ఇచ్చింది లోకేష్ బాబు గారి పనితీరుకి. ఆయన తెచ్చిన ఐటీ కంపెనీలు అవనివ్వండి, ఆయన తెచ్చిన ఉపాధి ఏదైతే కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలి, ఎంతసేపు అభివృద్ధి వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఆ గత 5 ఏళ్లలో పార్టీకి కొంత సమయం కేటాయించలేకపోయిన మాట వాస్తవం అని మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ చాలా సందర్భాల్లో అంగీకరించారు. ఇప్పుడు మీకు అందుకే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాం మీకు. ఇప్పుడు మా పార్టీలో వచ్చిన కొత్త పరిణామం, ఇప్పుడు మొన్నటి వరకు ప్రతిపక్షంలో మాకు కింజరాపు అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా బ్రహ్మాండమైన పోరాట కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వెన్నుదన్నుగా నిలబడి పార్టీని నడిపించడంలో ఆయన పాత్ర కూడా ఉంది. కానీ ఆయన ఎప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి క్యాబినెట్లోకి వచ్చారో పార్టీ వ్యవస్థను నడపడం కోసం సెపరేట్ నాయకత్వం అవసరం కాబట్టి పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి ఎవరైతే అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో 95,000 పైబడి మెజార్టీతోటి పల్లా శ్రీనివాస్ గారు విజయం సాధించారు. ఆయన్ని తీసుకొచ్చి ఈ రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా 3 రోజుల క్రితమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. మీకు విషయం చెప్పమంటారా? నా అబ్జర్వేషను ప్లస్ మీ పార్టీ కార్యకర్తల అబ్జర్వేషన్ కూడా
పల్లా శ్రీనివాస్ అనే ఆయన ఉత్తరాంధ్రలో ఆయన ఒకరు, అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళిద్దరూ కూడా అల్టిమేట్ సర్వీసెస్ ఇచ్చారు పార్టీకి. అంటే ఎక్కడ వెరవల. మిగిలిన చాలామంది మీ నాయకులు పోలీసులు వస్తున్నారని 4 ఫోన్లు చేసి మేము హౌస్ అరెస్ట్ అయిపోతామని 4 ఫోటోలు తీసుకుని సోషల్ మీడియా. వేరే వీళ్ళిద్దరూ జనంలో ఉన్నారు, ఆయన పాత్రుడు ఉన్నారు, సో పల్లా శ్రీనివాస్ విషయంలో సమన్వయమైన డెసిషన్ తీసుకున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఒక యూత్కి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు బీసీ సెక్షన్ నుంచి ఇది ఓకే. బట్ మీరు ఇందాక అన్నారు చూసారా, ఎందుకనో ఆయన కొంత వేగం మందగించింది అచ్చెన్నాయుడు గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. కళా వెంకట్రావు గారు కానీ అక్కడ ఆ విషయంలో కొంత మీరు ఎక్కడో మీ పార్టీ పనితీరు కాంప్రమైజ్ అయింది. అక్కడ ఆ రిజల్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది అట్లా అని మీ కార్యకర్తలు అన్నది. అట్లా ఏం లేదు సార్, ఎందుకంటే చెప్తున్నాను కదా, పల్లా శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా ఎంత నష్టపోయారో మనం చూసాం. తెలుసు, ఆయన షాపింగ్ కాంప్లెక్స్లు కొట్టేశారు, ఆయన ఇంటి మీదకి వచ్చారు. అలాగే అయ్యన్న పాత్రుడి గారి ఇంటిని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు, ప్రహరీ గోడలు కూలగొట్టారు. ఈరోజు అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఎంత అయితే పోరాడారో దానికి గుర్తింపుగానే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చింతకాయల అయ్యన్న పాత్రుడి గారిని స్పీకర్గా ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పి పార్టీని నడిపించమన్నారు. అదే టైంలో మీరు అచ్చెన్నాయుడు గారు ఆయన వేగం మందగించింది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన సార్ అదే సార్, మేము ఇంటర్నల్గా చూస్తుంటాం, మీరు బయట నుంచి చూస్తుంటారు. ఆయన కూడా మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి అన్ని లీగల్ ఆస్పెక్ట్స్లో అవి ఎప్పుడైతే ఆయన పోరాడుతున్నారో, అచ్చెన్నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో ఉండి కార్యకర్తలందరినీ నడిపించి ఆ 53 రోజుల పాటు చేసిన ఉద్యమాల్లో మేమందరం భాగస్వాములుగా ఉన్నాం. మేము పోరాటాలు చేసాం ఆయన పిలుపు మేరకు. అందుకే చెప్తున్నా, అంటే ఇవన్నీ ఓకే, కానీ తండ్రి కొడుకుల స్పీడ్ని అందుకునే స్థాయిలో మిగిలిన సీనియర్స్ అందరూ ఉన్నారని నిజాయితీగా మీరు భావిస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు, మన ఇద్దరే ఉన్నారు కాబట్టి మన ఇద్దరమే ఉన్నా కానీ కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు దీన్ని. అదే చెప్తున్నా, తండ్రి కొడుకుల వేగాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని ఒక్కో సందర్భంలో నేను కూడా అందుకోలేకపోతున్నానని మా లోకేష్ గారు చెప్తుంటారు. నేను అనేది ఆయన ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటారు. ఆ దూకుడిని ఈ 73 ఏళ్ల వయసులో మేము అందుకే చెప్తుంటాం, ఆయన ఏదో పెద్ద అయినా వృద్ధుడు ముసలాళ్ళు అయిపోయారు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని మీరు అందుకోగలరా అని అడుగుతూ ఉంటాం మేము. ఇప్పుడు నిజంగా ఈ క్యాబినెట్ అయితే మాత్రం ఇప్పుడు సీనియర్లు యువత సమ్మిళితంగా ఉన్నటువంటి క్యాబినెట్ సార్ ఇది. మీరు అన్నది అదే, అందరూ ఆయన వేగాన్ని అందుకోవాలంటే ఆయన వేగాన్ని నిజంగా ఈవేళ కొండపల్లి శ్రీనివాస్ కానీ వాసంశెట్టి సుభాష్ కానీ ఇలాంటి యూత్ కూడా వచ్చారు. కానీ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు వేగంతో సమానంగా పరిగెడతారని మేము భావించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అందరితో పనిచేయించే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళతో పనిచేయించడానికి తగ్గట్టుగానే ఆయా శాఖల విషయంలో కానీ వాళ్ళని మీరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేటప్పటి నుంచే ఆ పరిణామం మొదలైంది. మీకు 2 ఇబ్బంది కలిగే ప్రశ్నలు. ఒకటి, రెడ్ బుక్లో పేర్లు ఏమైనా మీ దాకా వచ్చినాయా? అది మీకు కూడా రహస్యంగా ఉంచారా? అది లోకేష్ గారి దగ్గరే ఉంటుంది సార్. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆయన మెయింటైన్ చేశారు. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన అంశాలు, ఎవరినైతే ప్రజలను ఇబ్బందులు పెట్టిన అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి రౌడీయిజంతో అరాచకత్వంతో వెర్రవీగిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో ఉన్నాయి. అవేంటనేది వాళ్ళందరూ వాళ్ళలో ఆఫీసర్స్ కూడా ఉంటారా, బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారా? అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే ఆయన ఛార్జ్ తీసుకున్న రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశం పెట్టినప్పుడు క్లియర్ కట్గా చెప్పారు ఆయన, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అధికార వ్యవస్థ తీరు నాకు కూడా బాధ కలిగించింది. నేను ఎప్పుడు ఇటువంటి వ్యవస్థ ఒకటే ఆంధ్రప్రదేశ్లో వస్తుందని అనుకోలేదు, నేను చూస్తానని అనుకోలేదు. నాకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో గత 5 ఏళ్లలో అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం నాకు చాలా అసంతృప్తి. ఎవరైతే అతిగా వ్యవహరించారని ఆయన భావించిన అధికారులందరూ ఆయనకు వీర విధేయులు ఉన్నారు కదా. అట్లా ఎందుకుంటా సార్, ఇక్కడ ఒకటి వ్యక్తులు అతిగా వ్యవహరించడం ఒకటి, అధికార పరిధిని అతిక్రమించి వాళ్ళు వ్యవహారం చేయటం ఒకటి. ఇప్పుడు న్యాయబద్ధంగా కొంచెం శాఖాపరం, ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. తెలుగుదేశం ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిన వ్యవస్థలో అనుగుణంగా పనిచేసేటప్పుడు ఆ అధికారులని ప్రత్యర్థులు కొంత తప్పుపడుతుంటారు. కానీ ఎక్కడైతే రూల్ పొజిషన్ దాటకుండా పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడైనా నిలదొక్కుంటారు. నేను అనేది అదే, ఆయన ఇబ్బంది పెట్టిన ఆయన ఎవరు గోపాలకృష్ణ ద్వివేది తీసుకొచ్చి మళ్ళీ కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. అవును, దాని మీద వచ్చిన మళ్ళీ రివైజ్ చేసుకున్నారు. ఆయన కూడా జిఏడీకి అప్పచెప్పారు కదా 3 డేస్లోనే.
ఇప్పుడు జిఏడీలో 10-15 మందిని పంపించినట్టారు మొత్తాన్ని. ఉంటాయండి, ఉంటాయి. జిఏడీ కోసం ఇంకో చీఫ్ సెక్రటరీ ఉండాలి అయితే అచ్చంగా. జిఏడీ వ్యవస్థ వస్తుంది సార్, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో సంఖ్య ఏదో మారిపోదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఇంతమందిని కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యవస్థలో వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఎవరి చేత ఉద్యోగాలు చేయాలి? అదే చెప్తున్నాం సార్, పక్కన పెట్టేయడం అనేది జరగదు. పని చేయగలిగిన వాళ్ళని, మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయగలిగిన వాళ్ళకి ఇచ్చే బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తాం. అంతగా ప్రాధాన్యత లేని పనులు ఎవరున్నా శాఖ నడుస్తుంది, ఎవరున్నా వ్యవహారాలు ముందుకెళ్తాయి అనుకునే చోట అధికారులను ఉపయోగించుకుంటాం. టీటీడీ స్వామివారి తిరుమల వెంకన్న నగల విషయంలో మీరు చాలా గట్టి పోరాటం చేశారు. ఒక్కసారి సైలెంట్ అయిపోయారు ఎందుకు? ఏం లేదు సార్, ప్రక్షాళన ఖచ్చితంగా టీటీడీ ప్రక్షాళన అనేది మా ప్రథమ ప్రాధాన్య అంశం. అక్కడ మొదలవ్వాలి కదా వాస్తవంగా. అంటే మొదలవుతుందండి. పింక్ డైమండ్ల గురించి వాళ్ళు ప్రస్తావన చేశారు, దాని మీద మీరు పోరాటం చేశారు. మీరు ఇంతవరకు కాల్ తీసుకోవాలా? అండ్ ధర్మారెడ్డి గారి రెజీమ్లో చాలా అవకతవకలు జరిగాయని జనం కూడా ఏంటంటే అసలు ఆయన ఉన్న 5 ఏళ్ళు మేము కొండకెళ్ళమని మానేసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళటం మొదలు ఖచ్చితంగా వెళ్తున్నారు చాలామంది. అండ్ నగలు రాయల వారు ఇచ్చిన నగలు మాయమైనాయి అంటున్నారు. ఇవన్నీ కూడా కీలకమే కదా. దాని మీద స్పెషల్ ఫోకస్, వాటన్నిటి మీద స్పెషల్ ఫోకస్ పెడతారు. ఎందుకంటే చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 20 రోజులైంది. ఇదిగో ప్రభుత్వం ఈ 1వ తారీఖు వచ్చింది. పెన్షన్లు, జీతాలు, ఈ వ్యవస్థ ఈ చిన్న భిన్నం అయిపోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రాష్ట్రంలో ముందు ప్రాధాన్యత క్రమంలో అంశాలను మేము నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వామివారి నగలేమైనాయి, వారి నిధులేమైనాయి, అవన్నీ ఎక్కడికి పోవు. ఆన్ రికార్డు ఎక్కడే అన్నీ దొరుకుతాయి. ఆ ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది. మా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, తిరుపతి నుంచే ఈ ప్రక్షాళన మొదలు పెడతాము అని. సీనియర్ ఐఏఎస్ శ్యామలరావు గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు టీటీడీ బోర్డు కోసం ఒక సమర్థవంతమైనటువంటి సీనియర్ని ఎవరినో ఒకరిని చూసి టీటీడీ బోర్డుని ఏర్పాటు చేస్తారు. పాలక మండలిలో ప్రక్షాళన జరుగుతుంది, అట్ ది సేమ్ టైం అధికార యంత్రాంగంలో ప్రక్షాళన జరుగుతుంది. నిన్న 5 ఉప కార్యనిర్వాహక అధికారులు రిటైర్ అయిపోయారు, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి, టైం పడుతుంది అంతే. రైట్. ఇంకా మీ పరిపాలన విషయానికి వచ్చేప్పటికీ మీ ప్రాధాన్యత ఎలాగో అమరావతి ఉంది. అమరావతి లోపల మొత్తం 33,000 ఏకర్స్ లోపల నవనగరాల నిర్మాణం, ట్విన్ టవర్స్, ఇవన్నీ ఒకప్పుడు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. దానికోసం ఆయన విదేశీ పర్యటనలు చేశారు, చాలామంది నిపుణులు రప్పించారు. అన్ని మధ్య కూడా ఎవరో ఈజిప్ట్ నుంచి వచ్చారు. సో దీని మీద ఫోకస్ పెడుతూనే మీరు సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టికి సంబంధించి ఏమన్నా అంటే ఇప్పటికిప్పుడే మీరు రివీల్ చేయక్కర్లేదు కానీ బట్ దాని మీద సమగ్రంగా అధ్యయనం అయితే మొదలైందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ రోజున అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నంటి ఆ రోజున మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారు ఉన్నారు. ఒక సిఆర్డిఏ వ్యవస్థను రూపొందించారు. దానికి ఇప్పుడు సమర్థుడైన కాటమనేని భాస్కర్ గారిని తీసుకొచ్చి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టారు. నారాయణ గారికి అదే శాఖ చెప్పారు. ఎందుకంటే ఆ 5 years ఏం చేసాం, ఎట్లాగా వ్యవస్థను ముందుకు నడిపించాం అనే దాని మీద ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టారు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఆ మధ్యలో 9 నగరాలు అంటే మీరు క్లియర్గా మీరు చెప్తున్నారు. పాలనా వ్యవస్థ ఎక్కడ ఉండాలి, పారిశ్రామిక పరంగా ఎక్కడ ఉండాలి, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం ఎక్కడ ఉండాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఆ రోజునే తయారైంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సంపద సృష్టి అనేది జరుగుతుంది సార్. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఎప్పుడైతే ఫోకస్ చేసి వివిధ దేశాల్లో పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇదంతా మళ్ళీ పునరుచ్చరణ జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని అంతటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంపద సృష్టితోటే ఈ 5 ఏళ్లలో అమరావతి, ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళలో బొత్స సత్యనారాయణ చెప్పినట్టు దాన్ని శ్మశానం చేసేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన రహదారులే తవ్వేశారు. వాళ్ళు కొత్తగా ఒక ఇటుక పేర్చడం మానేసి రహదారులు తవ్వేశారు. వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారనే మాట వస్తుంది, దాడులు చేస్తున్నారంట, నిజమేనా? అది ఎక్కడా జరగట్లేదు సార్. అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. చెప్తున్నాను ఒక్క విషయం. చంద్రబాబు నాయుడు అంటే రౌతును బట్టి గుర్రం పరిగెడుతుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అమరావతిని అక్కడ పరిపాలనా యంత్రాంగం కానీ అధికారులు కానీ ఏ కోణంలో చూసారు? నేనైతే సెక్రటరీకి వెళ్ళి 5 ఏళ్ళు అయింది. అదే సార్ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అధికారులు ఏ కోణంలో చూస్తున్నారు అనే దానికి ఉదాహరణ చెప్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మీదుగా సచివాలయానికి అసెంబ్లీకి వెళ్ళే మార్గం, అదే ప్రధానమైన మార్గం, సీడాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయి ఉన్నది. ఆ మార్గం చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, జస్ట్ ఈ 20 డేస్లో ఎంత మార్పు వచ్చింది మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆ రహదారిని ఒక సక్రమమైన పద్ధతిలోకి తెచ్చారు, ఆ తుప్పలన్నీ తొలగించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందే అధికారులు పరుగులు పెట్టారు. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ రూట్లో వెళ్తారు, ఆయన తాట తీస్తాడు ఇలాగే ఉంటే అని. అవన్నీ మార్పులు జరిగినాయి. ఇకపోతే మీరు దాడులు అంటారా, దాడులు లిస్టు ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా పట్టుకురమ్మంటే పట్టుకొస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఓటమి అనేది జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నాయి. ఎక్కడెక్కడ జరిగినాయో మీకు చూపిస్తారు. వాళ్ళు దాడులు చేసిన మాత్రం వాళ్ళు అధికారంలోకి రారు కదా, ఈ 5 ఏళ్ళు అయితే వాళ్ళు దే టు వెయిట్ కదా. రారు సార్, పారిపోయే వాళ్ళు పారిపోయారు. ఈవేళ చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో లోపం అనేది జరిగితే చంద్రబాబు ఏ రోజుని సహించరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? దీని మీద మీ అనుకూల మీడియాలోనే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇదిగో ఇవాళ రేపు అరెస్ట్ చేయబోతున్నారు. మీడియాలో స్పెక్యులేషన్స్కి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సంబంధం ఉండదు సార్. మిగతా పాలకులు లీకులు ఇచ్చుకుని మేము వచ్చేస్తున్నాం అని చెప్పొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ళలో ఏ ఒక్కరోజు మీడియా ఫేస్ చేసింది లేదు, మీడియా మోహన్ చూడలేదు, మీడియాతో మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడుగున మీడియాతో మాట్లాడుతున్నారు. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడారు, పోలవరం వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడారు, బాధ్యతలు స్వీకరించినప్పుడు మీడియాతో మాట్లాడారు. అన్ని సందర్భాల్లోనూ మీడియా మిత్రులు ఈ ప్రశ్న అడిగారు. మీరు ఏదైతే సోకాల్డ్ నాయకుల పేర్లు చెప్పారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా, మిమ్మల్ని ఎంత అల్లరి చేశారు, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పట్టారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లా చేశాడు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య శివ సినిమాలో ఉన్న సీక్వెన్స్లు చాలా ఉన్నాయంటగా, అలా అని వచ్చింది. వాళ్ళిద్దరు విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు అయితే ఉన్నాయి చెప్తున్నాను కదా. దాని గురించి చాలామంది ప్రశ్నించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ముందు పరిపాలన కోసం మేము దృష్టి పెట్టాలి, మేము కక్ష సాధింపు ధోరణి కాదు. ప్రజలు మాకు 164 సీట్లు మా కూటమికి కట్టబెట్టారు, ఇది చాలా కీలకమైన బాధ్యత. మీరు ఇందాక చెప్పిన రెడ్ బుక్ రాసుకున్న లోకేష్ బాబు గారు కూడా ఇదే మాట చెప్పారు చాలా సందర్భాల్లో. ప్రజలు మా మీద ఇప్పుడు గురుతరమైన బాధ్యత పెట్టారు, 164 సీట్లు మా కూటమి గెలిచింది, మా ప్రాధాన్యత అంశాలు ఏంటి, ప్రజలు మా నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మేము ఏమేమి చేయాలి, దీని మీద దృష్టి పెట్టి. అందుకే చెప్తున్నా 1వ తారీఖు వస్తుందని కానీ పెన్షన్లు ఇవ్వాలి, ఈ పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద బడ్జెట్ పూలింగ్ చూసుకున్నారు, జీతాలు చూసుకున్నారు. రేపు ఒక్కొక్కటిగా ప్రాధాన్యత అంశాలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈరోజు 10.5 లక్షల కోట్ల అప్పులతోటి కూరుకుపోయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి పాలన సజావుగా నడవాలంటే ముందు ఏం చేయాలి మనం, దాని మీద మా నాయకులు దృష్టి పెడతారు తప్ప కొడాలి నాని గురించో, వల్లభనేని వంశీ గురించో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించో, రోజా గురించో మా సమయం వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. వాళ్ళు ఈ తప్పులు ఏమైతే ఉన్నాయో వాళ్ళ దోషాలు, నేరాలు, దోపిడీలు వాటిలన్నింటి మీద చట్టం తను చార్జ్ చేసుకుని వెళ్ళిపోద్ది. రొటీన్గా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ చట్టం పని తను చేసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుందా, వాళ్ళు చేస్తారా? ఖచ్చితంగా జరుగుతుంది సార్, అదే చెప్తున్నా. రౌతుని బట్టి గుర్రం పరిగెడుతుంది. నాయకుడు ఆకాంక్ష ఏంటి, నాయకుడు ఆలోచన. ఇప్పుడు మీ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు వాలంటీర్ల కన్నా పారిశుధ్య కార్మికులు బెటరు అని నిన్న అన్నారు. అంటే వాలంటీర్ల మీద మీ డెసిషన్ డైల్యూట్ అవుతుందనే దానికి దీన్ని నిదర్శనంగా చూడొచ్చా? అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని విశ్లేషణల్లో ప్రజల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కూడా వైసీపీని ఎంత చిత్తుగా ఓడించారు అనేది ఒక మాట అయితే, ఒక ఆలోచన అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు యాక్చువల్గా పెన్షన్ల పంపిణీ అనేది మొన్నటి వరకు వాలంటీర్లే చేశారు. ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం వాలంటీర్లతో పెన్షన్లు చేయించొద్దని ఆపినప్పుడు రకరకాల యాగి చేశారు వైసీపీ వాళ్ళు. మేము ఉంటే వాలంటీర్లు ఇంటికి పట్టుకొచ్చి పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆపేయడం వల్ల పెన్షన్లు ఇంటికి రావట్లేదు. కానీ ఆ సందర్భంలో మా నాయకులు ఒక మాట చెప్పారు,
సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాలంటీర్లు కాకుండా గ్రామ స్థాయిలో దాదాపుగా 15-18 శాఖల సిబ్బంది పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరి సేవలు వినియోగించుకుని కూడా ఇంటింటికి తీసుకెళ్ళొచ్చు అని. అది ఎలా సాధ్యం అని చెప్పిన మనుషులకి ఈ రోజే చూసుకోండి, ఈ రోజు జరిగిన పెన్షన్ల పంపిణీ అనేది దాదాపుగా 65 లక్షల మంది వివిధ వర్గాల ప్రజలకు పెన్షన్లు అందినాయి. ఈ రోజు వెళ్ళి చెక్ చేసుకోమనండి. దాదాపుగా ఈ రోజు 80% పెన్షన్ల పంపిణీ పూర్తయింది అనేది మీరు మా పార్టీ యంత్రాంగం చెప్తున్నారు. చూస్తున్నారు సతీష్ గారు, ఆయన వెళ్ళి ఒక పూరిగేట్స్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడటం అంటే జన ముఖ్యమంత్రి అయినా కార్పొరేట్ ముఖ్యమంత్రి కాదు, ఆ ముద్ర అయితే చెరిపేసుకున్నారు. ఇదంటే ఒక వెల్కమింగ్ ఆస్పెక్ట్ మనం చూడొచ్చు. అండ్ ఇదివరకట్లాగా ఆయన ఏమి అంటే ఆయన మీద ఇంకో అబ్జర్వేషన్ నింద ఉండేది, అధికారులని భయపెట్టేస్తారు, పరిగెట్టిస్తారు, ఆయన నిద్రపోనియరని. బట్ వేరాజ్ నిద్రపోనివ్వకపోతేనే ఈ మాత్రం వ్యవస్థ నడుస్తుందనే ఒక అబ్జర్వేషన్. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రిని జనం కోరుకుంటున్నారు. పనిచేసే సీఈఓ కాదు, సీఎం కావాలి, పనిచేసే ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు అదే ఈరోజు చెప్తున్నాను కదా, పెనుమాకలో ఈరోజు ఉదయం 6 గంటలకి ఆ నాయక్ అనే ఒక గిరిజనుడింటికి ఈరోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు చిన్న పూరిపాకలో తలుపులు కూడా లేని ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళ సమస్య చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడం జరిగింది. ఆయన వెంటనే వాళ్ళకి ఇంటి నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రం కూడా ఆయన ఇచ్చొచ్చారు ఇవాళ. నేను అదే చెప్తున్నా, మీరు అంటే నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అనేది చంద్రబాబు నాయుడు గారి గురించి 1995, 99 ప్లస్ 99, 2004 ఆ మధ్యలోనే వినిపించింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు, మీరు విన్నారో లేదో పొద్దున్న చెప్పారు. నేను మళ్ళీ పాత తరం ముఖ్యమంత్రిని మీకు చూపిస్తా, ఆ రోజు 2004కు ముందు ఎట్లా అయితే పనిచేశానో, అధికార యంత్రాంగాన్ని ఎలా పరుగులు పెట్టించానో అదే పనితీరు 4.0లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడబోతున్నారు అనేది ఈరోజు మార్నింగ్ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాలా కీలకమైన అంశం అంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు గారి రోల్ పెరగబోతోంది, ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు ఇది మనం ప్రత్యేక హోదాని కాస్త పక్కన పెట్టగానే ఇవాళ నితీష్ కుమార్ గారు చాలా కీలకమైన భాగస్వామి. వారు కూడా ఎన్డీఏ ఈ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందంటే వీళ్ళిద్దరూ సహకారంతో ఏర్పడింది. ఆయన మన వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు, ప్రత్యేక హోదా అంటే ఇదేంటి బీజేపీ ఏమన్నా జయించిందా, లేకపోతే ఆయన సరే ఎలక్షన్స్ ఫేస్ చేయాలి కాబట్టి ఆయన చేతిలో ఏదో ఒక వెపన్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే లేకపోతే లాలూ ప్రసాద్ ఏదో ఊరుకోడు కదా, ఏదో ఒకటి ఉండాలి, ఆయన ఎత్తారా? ఇది నేను ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇక్కడ అదే సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద భాగస్వామి తెలుగుదేశం పార్టీ, 3వ అతిపెద్ద భాగస్వామి జనతాదళ్ యునైటెడ్. మోడీ గారు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, అట్లానే మిగతా భాగస్వామ్య పక్షాలందరినీ కూర్చోబెట్టుకున్నప్పుడు మనం ఆ వేదికని పరిశీలిస్తేనే మోడీ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత మనకు అర్థమైంది. బీహార్ వరకు వాళ్ళు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడిగారు, మా రాష్ట్రానికి నిధుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వండి, మా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందించండి, మా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు వెళ్ళడానికి. నేను మొదటే చెప్పా, కాలానుగుణంగా మన వ్యవహార శైలిలో మార్పు రావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి అనడం కంటే దుస్థితి. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఎంత డౌన్ఫాల్ అయిపోయామనేది మనందరికీ తెలిసిందే. ఒక జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్లో కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. 10.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ అప్పులకు వడ్డీలు తీర్చడానికి ఎంత సంపద సృష్టించాలని, రోజుకి 10,000 కోట్లు. అదే చెప్తున్నాం సార్, ఎంత సంపద సృష్టించాలి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అభివృద్ధి చేద్దాం, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇద్దాం, ఇవన్నీ ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర సహకారం కూడా దీనికి అవసరం. మేము దాని మీద కట్టుబడి ఉన్నాం తప్ప బీహార్లో నితీష్ కుమార్ ఏదో మాట్లాడారు, లేకపోతే ఎక్కడో కర్ణాటకలో కుమారస్వామి ఏదో మాట్లాడాడు అనేది పూర్తిగా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అది జరిగిపోతుందని కాదు కానీ, ఓకే బీహార్లో ఆయన అడిగారు, రేపొద్దున ఒక అనివార్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది అనుకోండి, మన స్టాండ్ ఎలా ఉండిపోతుంది? నేను మన ప్రభుత్వం స్టాండ్ అడుగుతున్నాను, ఇక్కడ తెలుగుదేశం స్టాండ్ అడుగుతాను. అదే సార్, నేను అది ఖచ్చితంగా చెప్తా. గతంలో ఎన్డీఏ నుంచి మేము బయటకు రావడానికి జరిగిన పరిణామాలు మీకు మళ్ళీ చెప్తున్నాను.
ఆ రోజున నీతి ఆయోగ్ కారణంగా కొత్తగా ఏ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి అని బీజేపీ స్పష్టం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితులను ఏమైనా రివైజ్ చేసి నీతి ఆయోగ్ నిబంధనలు మార్పు తెచ్చి బీహార్ ప్రత్యేక హోదా ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ బీహార్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏం సమస్యలు లేవు, వాళ్ళు గ్రోత్ బాగానే ఉంది. ఎప్పుడో మనం 2.5 దశాబ్దాల క్రితం బీహారు దోపిడీ దొంగలు అరాచకాలు అనుకున్న పరిస్థితి ఈరోజు బీహార్లో లేదు. అక్కడ గవర్నెన్స్ బాగుంది, ఆర్థిక పురోగతి బాగుంది, రాష్ట్ర ప్రగతి. ఈరోజు చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితే చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన సందర్భంలో రావాల్సిన నిధులు కానీ వనరులు కానీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఈ రోజుకి తెలంగాణ నుంచి రావాల్సిన ఎన్నో బకాయిలు ఉన్నాయి. అవును, ఆ విషయంలో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఏ కాల్ కదా. ఆయన హోమ్ మినిస్టర్ ఆ రోజు అమిత్ షా గారు తిరుపతిలో సమావేశం పెట్టి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రాలా. ఈయన వెళ్ళారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రాలా. సో దాన్ని అడ్రస్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా పక్కన పెట్టేసింది. అట్లీస్ట్ అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయంలో అయినా గట్టిగా నిలబడతారా మీ ప్రభుత్వం? ఖచ్చితంగా సార్. ఆంధ్రప్రదేశ్కి సాధించుకోవాల్సిన ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ నుంచి రావాల్సినవన్నీ మేము తెచ్చుకుంటాం. సామధాన భేద దండోపాయాలు ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి లేదు. కేంద్రం ఆ రోజున ఉదాసీనంగా వ్యవహరించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా మా అవసరాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ని ఎట్లా గాడిలో పెట్టాలనే విషయంలో వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు కేంద్రంలో మేము ఎలా భాగస్వాములుగా ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉంది. వాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారు మన దగ్గర మంత్రిగా ఉన్నారు. వాళ్ళు నైతిక బాధ్యత, వాళ్ళ ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని మేము కూడా గెలిపించుకున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓటేసి గెలిపించాం. ఆమె నాట్ ఓన్లీ బీజేపీ క్యాండిడేట్, కూటమి అభ్యర్థిగా ఆమె గెలిచారు. ఆమెకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆమె పాత్ర ఆమె పోషించాలి. అట్లానే సత్యకుమార్ యాదవ్ గారు, మిగతా నాయకులు ఎవరైతే ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎంపీగా గెలిచారు, సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, శ్రీనివాస్ వర్మ గారు ఆయన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో అప్రిషియేట్ చేశారు. బీజేపీ వాళ్ళు ఒక చేంజ్, ఒక ఛాలెంజింగ్ డెసిషన్, మంచి ట్రెండ్ సెట్ చేసింది. మంచి ట్రెండ్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళకే ఇచ్చి అతను తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినప్పుడే చాలా చర్చ జరిగింది. అటువంటి దానికి కేంద్ర మంత్రి ఇచ్చారు. అటువంటి ఏదైతే ఒక సెన్సేషన్స్ జరిగినాయో వీళ్ళంతా కూడా రేపు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య చేసిన వ్యాఖ్య ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, స్టీల్ ప్లాంట్ని రాజధాని కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేద్దాం అనుకున్నారు. టెక్నికలీ స్పీకింగ్ అండి, స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దాని మీద సరే అప్పట్లో అవసరం ఉన్నా లేకపోయినా 15,000 ఎకరాల భూములు అదనంగా సెక్యూర్ చేశారని ఒక మాట ఉంది. దాన్ని యాజిటీజ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అమ్మేస్తారండి? రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మేయడం కాదు అంటే అలాంటి డెసిషన్ ఎట్లా తీసుకుంటారు? నేను అంటే ఏదో ఆయన స్థాయిలో ఆయన ఆ రోజున ఏదో బీజేపీ ప్రభుత్వంతో ఆయనకున్న యాక్సెస్ తోటి ఏదో చేద్దామని అనుకుని ఉండొచ్చు. నేను ఒక విషయం చెప్తా, ఈ పెట్టుబడుల ఉపసంహరణలు అనేవి ఇప్పుడు కాదు కదా, పివి నరసింహారావు గారి టైం నుంచే ప్రారంభమైనాయి. దశల వారీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం 2019 ఎన్నికల్లోనే బయటపడింది. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఒక సందర్భంలో ఐ థింక్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక భేటీలోనే సుబ్రహ్మణ్యం అన్న, సవాంగ్ అన్న అని డైరెక్ట్గా పిలిచాడు జగన్మోహన్ రెడ్డి. నేను పరిపాలనలో నేను సీనియర్ని కాదు, 2 అన్నలు ఉన్నారు నాకు, వీళ్ళిద్దరు సహకారంతో పరిపాలన చేస్తామని. ఆ తర్వాత మరి వాళ్ళిద్దరికీ ఏ సందర్భాల్లో పొసకలేదో, ఎక్కడ విభేదాలు వచ్చినాయో తెలియదు. ఇక్కడే విభేదాలు వచ్చినాయి కదా ఎల్వి గారు అనేది. అదే సార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడో బాపట్లలో ఉన్న హెచ్ఆర్డి వింగ్కి చిన్న కార్యాలయానికి అధిపతిగా ఆయన్ని మార్చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడే విభేదాలు వచ్చినాయని, ఇది ఆ రోజునే ఆయన ప్రస్తావించుంటే బాగుండేది. కనీసం ఆ రోజున బయటకు వచ్చాక ఆయన ఇదిగో ఇది జరిగిపోతుంది, ఈ స్టీల్ ప్లాంట్ని ఎట్లాగా మార్పు చేసి ఆయన ఇక్కడేదో క్యాపిటల్ కట్టుకోవాలని ఈ ఆలోచనలో ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఏదో సంప్రదింపులు జరపాలి. ఈ నెలకి కట్టేసుకుందాం అంటే కుదరదు కదా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
అందులో ఉన్నటువంటి 15,000 ఎకరాల్లో మాకు ఏదో ఇవ్వండి, పోనీ ఇంత షేర్ ఇవ్వండి, మిగతాది మీరు ఏదో చేయండి అని ఆయన ఏదో జరిగి ఉండాలి. అది ఆ రోజున బయట పెట్టుంటే బాగుండేది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి ఉంటుంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కూడా. ఇది ఇప్పుడు టెక్నికల్లీ ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుతున్నారు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పటికైతే ఆగిపోయినట్టేనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా కానీ ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఆయన మినిస్టర్ ఫర్ స్టీల్ అనుకుంటే అందు గురించే దాన్ని ఏదో స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసి కొంచెం స్ట్రెంథన్ చేయొచ్చు, అట్లానే దానికి బొగ్గు గనులు కేటాయింపు కేటాయింపు చేస్తే అది లాభసాటి సంస్థగా వెళ్తుంది. దాన్ని ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగానే నష్టాల బాటలోకి తీసుకెళ్లారు ఆ రోజున్న ఎవరైతే నాయకులు పాలకులు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారు అనేది కొంత ఒక ఆలోచన అయితే వచ్చింది. దాన్ని ఏమన్నా రిమైండ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఒకే ఘాటిని గట్టి చూస్తుంది. ఇది 32 మంది బలిదానాల మీద నిర్మితమైన ఖచ్చితంగా సార్ సంస్థ ఇది స్టీల్ ప్లాంట్ అనేది. చెప్తున్నాను కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖ వెళ్ళినప్పుడు ఆ గాజువాక వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం తెలిపారు. అలాగే మా లోకేష్ బాబు గారు పలు సందర్భాల్లో సంఘీభావం తెలిపారు, పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలో వాళ్ళు దాన్ని ఎట్లా సంప్రదింపులు జరిపి ఆపటానికి ప్రయత్నం అయితే జరుగుతుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పరంగా కూడా వాళ్ళ ఆలోచన ధోరణిలో వాళ్ళ వ్యవహార శైలిలో గతానికి ఇప్పటికీ భిన్నమైన వైఖరి అయితే కనిపిస్తుంది. వాళ్ళ అవసరాలు రీచ్ అంటారా లేకపోతే ప్రజల అవసరాలు? ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు రీచ్ అయినాయి సార్, మేము ఒప్పుకుంటున్నాం కదా. ఆ పార్టీ ఇప్పుడు సంకీర్ణ భాగస్వామ్య పక్షం. ఆ రోజున బీజేపీ వేరు, ఈ రోజున బీజేపీ వేరు. ఖచ్చితంగా ఏదైతే భాగస్వామ్య పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఆకాంక్షలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మీకు జాగ్రత్తగా గమనిస్తే ఐ బిలీవ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రమే కదా, వాళ్ళు ఎవరు లేరు. అదొకటి అంటే క్యాబినెట్ స్థాయిలో మీరు అనొచ్చు ఈయనకి ఇండస్ట్రీ సహాయ మంత్రి ఇచ్చారండి. అండ్ రైల్వే మంత్రిని అసలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ కేంద్ర క్యాబినెట్లో ఎవరు లేరు. ఎప్పుడు కూడా రైల్వే అనేసరికి బీహారో బెంగాలో తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మనకి కూడా మొన్న వాస్తవంగా మరి ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు అయిన వయసులో సీనియర్ మెంబర్, ఆయనకి రాజుగారికి ఇచ్చిన క్యాబినెట్ పోర్ట్ఫోలియోని ఇచ్చారు, పౌర విమానయాన శాఖ మంత్రి. రైల్వేస్ ఇచ్చుంటే ఇంకా ఎక్కువ మంచి ఈ రైల్వే పరంగా డెవలప్మెంట్ ఉండుండేదే అనే ఒక అభిప్రాయం అయితే ఉందండి. అంటే ఒక పాజిటివ్ టోన్లో జనం అనుకో. ఖచ్చితంగా. అయితే వాసుదేవన్ గారు ఇక్కడ నేను స్పష్టంగా ఒక విషయం చెప్తా. కేంద్రం ఎప్పుడైతే రైల్వే శాఖగా ప్రత్యేక బడ్జెట్ అనేది తీసేసిందో, దాన్ని కూడా జనరల్ బడ్జెట్లో భాగస్వామ్యం చేసేసిందో, ఆ రోజునే రైల్వే మంత్రులు కొత్తగా వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు ఉన్న చోట్లకు ప్రయోజనాలు చేసుకోవడం అనేది మీరు అన్నట్టుగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు లేకపోతే మమతా బెనర్జీ గారు వాళ్ళ సమయంలో అది సాగింది. అప్పుడు రైల్వేకి సెపరేట్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఏదున్నా కేంద్రమే. ఇప్పుడు మనం రైల్వే శాఖ మంత్రిగానే ఉంటేనే మనం ప్రాజెక్టులు తెచ్చుకోగలం అనేది లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరమైన రైల్వే ప్రాజెక్టులు మొన్నే మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి స్పెషల్ రైల్వే లైన్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది మనం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు మనం తెచ్చుకుంటాం. ఆ శాఖ మంత్రే ఉండక్కర్లేదు. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంటు సభ్యులతో పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టిన రోజున క్లియర్ కట్గా చెప్పారు, కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు ప్రతి ఎంపీ ఒక శాఖని అడాప్ట్ చేసుకోండి, ఆ శాఖాపరంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు దాన్ని లైజనింగ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయనతోటి ముఖ్యమంత్రి గారితో నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ శాఖల పరంగా కేంద్రం నుంచి ఏమేమి రావాలి ఏంటి అనేది ఒక టార్గెట్. మాకు ఇప్పుడు చెప్పుకోవాలంటే మాకున్న ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రులే. మాకు ప్రతి శాఖతోటి వాళ్ళు సంప్రదింపులు జరిపి ఆ శాఖ పరంగా ఈ రాష్ట్రానికి ఏం తేవచ్చు అనేది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి గురించి చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది మాకు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే గన్నవరం విమానాశ్రయం విస్తరణ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని ఎయిర్పోర్ట్లు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే సౌకర్యాల పరంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా కూడా
ఆయన అచీవ్ అవ్వాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అవును. సో అంటే ఆయన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అలాగే మా ఎంపీ అంటే ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయనకి మంచి పోర్ట్ఫోలియోని ఇచ్చారు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్. అందరూ కూడా యంగ్స్టర్సే ఉన్నారు ఈసారి. అయితే దీంతో పాటు అండి గుంటూరు జిల్లా గురించి ఒక ప్రశ్న ఉంది. నరేంద్ర గారు 7th టైం ఎమ్మెల్యే అనుకుంటా, మా పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర గారు. ఆయన ఎప్పుడు కూడా బ్యాక్ బెంచెస్లోకి వెళ్ళిపోతున్నారు ఏంటి ఆయన పేరు పాపం? అంటే మంత్రి పదవులు అనేది ముందు ముఖ్యమంత్రి విశిష్టాధికారాల్లో ఉంటుంది. ప్లస్ జనరల్ ఏంటంటే ఆ జిల్లా వాళ్ళగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆయన కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు పాపం. ప్రతిసారి ఆయనకి అవకాశం డినై అవుతూ వస్తుంది. వాసుదేవన్ గారు ఒక విషయం, అదే మీరు నరేంద్ర గారి గురించి చెప్తారు, మేము గోరంట్ల బుచ్చి చౌదరి గారి గురించి చెప్తాం. ఆయన 10 సార్లు పోటీ చేసి ఇప్పుడు 7వ సారి మళ్ళీ ఆయన 8వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మనిషి. ఆయన 1982 నుంచి ఆయన ఎన్నికవుతూ వస్తున్నారు. అదే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ 2 నియోజకవర్గాలు. కానీ ఇక్కడ ఏంటంటే సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరాలు ఉంటుంటాయి. ఈ సందర్భంగా కొంతమంది అవకాశాలు కోరారు. మీరు అనేది అనొచ్చు ఏంటంటే మంగళగిరి నుంచి నారా లోకేష్, ఖచ్చితంగా గుంటూరు జిల్లా కోటాలో అక్కడ మరి మంగళగిరి నుంచి ఆ సామాజిక వర్గం నుంచి లోకేష్ గారు, మరి అదే సామాజిక వర్గం నుంచి నాయన మనోహర్ గారు ఉన్నారు, జనసేన నుంచి తీసుకోవాల్సి వచ్చింది. సో భాగస్వామ్య పక్షం సార్, అదే భాగస్వామ్య పక్షమేనా? సో ఇంకొకరికి అవకాశం ఇస్తే ఏం పోయేది అని మీ కార్యకర్తలే అడుగుతున్నారు. రేపు మీ మీడియా దుమ్మెత్తిపోద్ది మళ్ళీ అన్నీ ఒకే సామాజిక వర్గానికి. మిగిలిన చోట్ల ఇచ్చారు కదా, ఏమాట కామాట చెప్తా అందరికీ. ఇన్ఫ్యాక్ట్ మీరు 2014-19 చూసుకోండి, అప్పటికన్నా ఇప్పుడు మీ సోషల్ ఇంజనీరింగ్ బాగుంది క్యాబినెట్లో. అదే సార్, ఇప్పుడు రీసెర్చ్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అందరూ ఈవెన్ వైసీపీ లీడర్స్ ఆర్ అప్రిషియేటింగ్, తెలుసా, ఆఫ్ రికార్డ్ కన్వర్జేషన్స్. అంటే అప్పటికంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ ఉన్నారు, 164 ఎక్కువ ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక 24 మందితోటి మంత్రివర్గ కూర్పు అనేది చాలా సాహసోపేతమైన చర్య. అన్ని రంగాలు అన్ని కోణాలు చూసి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు, వాళ్ళ సేవలు ఎలా వినియోగించుకోవాలనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మా టీడీఎల్పీ సమావేశంలో కానీ ఆయన వ్యక్తిగతంగా కలుస్తున్న నాయకులకు కానీ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే అందరి సేవలు వినియోగించుకుంటాం. మనందరం కూడా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్కి కట్టుబడి ప్రజల్ని ఎంత మెరుగైన వాళ్ళకి జీవన శైలి ఇవ్వగలం అనేది మనం చూడాలనేది. కళంకితులు, చివరి ప్రశ్న అండి, కళంకితులు అని పేరు పెట్టేవాళ్ళు లాస్ట్ టైము ఆయన కోటరికి దగ్గరగానే ఉంటాం అనేది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసింది ఎలక్షన్స్లో అనే ఒక మాట. ఈసారి జాగ్రత్త పడతారా? ఎక్కడా లేరు సార్ అటువంటి వ్యక్తులు. మేము ఖచ్చితంగా అంటే ప్రజలకిను ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు కొందరు కోటరీ రూపంలో. అదే సార్ నేను చెప్తుంటా, ఇక్కడే చంద్రబాబు నాయుడు గారే చాలా సందర్భాల్లో ఓపెన్గా చెప్పారు. ఆయనకున్న అభివృద్ధి కాంక్ష, ఆయనకున్న ప్రజలను బాగు చేయాలనే తపన, వాటిల్లో పడి పార్టీని నిర్లక్ష్యం చేయటం జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన గ్యాప్ లేదు. ప్రభుత్వానికి పార్టీకి మధ్యనే గ్యాప్ ఉంది. ఖచ్చితంగా మా కార్యకర్తలు నాయకులు 2019 ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారు, 2024 ఎన్నికల్లో ఎలా పనిచేశారు అనేది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక కసితోటి పనిచేశారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం మనందరి బాధ్యత అని ప్రతి కార్యకర్తను నడుం బిగించి రోడ్డెక్కాడు ప్రతి నాయకుడు. ఇప్పుడు జనరల్గా టికెట్లు అడిగేటప్పుడు 4-5 నాయకులు టికెట్లు ఆశించవచ్చు, ఎవరికో ఒక్కళ్ళకే రావచ్చు. ఆ సందర్భంలో మిగతా వాళ్ళు అసంతృప్తి ప్రదర్శించడం అనేది చాలా ఎన్నికల్లో చూసాం. కానీ ఈ ఎన్నికల్లో ఎవరు ఏ విధమైన అసమ్మతి ప్రదర్శించకుండా అధినాయకుడు నిర్ణయానికి కట్టుబడి పొత్తుల్లో సీట్లు వచ్చిన వాళ్ళకి కూడా చాలా చోట్ల, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో 2-3 అభ్యర్థులు డి అంటే డి అన్న చోట కూడా జనసేనకో బీజేపీకి అవకాశాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఈయన కూటమి అభ్యర్థి అన్నారో ఆ అభ్యర్థి విజయం కోసం పనిచేశారో తప్ప ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు, ఎక్కడా అసమ్మతి కార్యక్రమాలు చేయలేదు. కారణం ఏంటి? రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. లేకపోతే ఇంకా మీరు బీహార్లు లేకపోతే ఈ ఉదాహరణలు చెప్తున్నారు, అదేం కాదు, ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అనే భయపడే పరిస్థితి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దీశాలి, ఒక అభివృద్ధి కాముకుడు